అలా చదివిస్తుంది. అవునా? చదవడమేనా? ఎక్స్ప్లెనేషన్ కదా? ఓకే. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. హరే కృష్ణ. సో ఇవాళ మనం చెప్పుకోబడి అధ్యాయం వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు 50 అధ్యాయం. కృష్ణుడు ఏ విధంగా అయితే ద్వారక నిర్మాణం చేయడం జరిగింది అనేది ఇప్పుడు జరిగింది. సో కంసుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కంసుడిని వధించిన తర్వాత ఏం జరిగింది అనేది సన్నివేశం ఇది. కంసుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు ఎవరికైనా తెలుసా? ఇద్దరు భార్యలు కంసుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అస్థి ప్రాప్తి. కంసుడు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా విధవలైపోయినారు, వైధవ్యాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కూడా మన వైదికమైన సంప్రదాయం ప్రకారము పెళ్లి కాక ముందు బాల్యంలో తండ్రి దగ్గర ఉంటారు. పెళ్లి అయిన తర్వాత భర్త ఆధ్వర్యంలో, భర్త చనిపోయిన తర్వాత కొడుకు ప్రొటెక్షన్లో ఉంటారు. సో సపోజ్ ఎవరైనా కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. సపోజ్ అలా జరుగుతుంది అనమాట జనరల్గా. అయితే అస్థి ప్రాప్తి ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఎవరు అస్థి ప్రాప్తి? వాళ్ళ తండ్రి ఎవరు తెలుసా మీకు? జరాసంధుడు ప్రభుజీ. జరాసంధుడు. ప్రథమైన మీకు జరాసంధుడికి ఎందుకంత కోపం వచ్చిందని కృష్ణుడి అంటే తన అల్లుడిని చంపేశాడు కాబట్టి అంత కోపం వచ్చింది జరాసంధుడికి. అలాంటి అలా అలా వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితిని చూసి జరాసంధుడికి చాలా 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 కోపం వచ్చింది. జరాసంధుడు యాదవ కులాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన జరాసంధుడు మగధ దేశానికి రాజు. ఆయన దగ్గర ఎంతో సేన ఉందన్నమాట, చాలా సేన ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కురుక్షేత్రంలో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అక్కడ ఎంతమంది 18 అక్షౌహిణి సేన కదా, అంతకన్నా ఎక్కువ ఉంది జరాసంధుడి దగ్గర. ఇంకా చాలా ఎక్కువ ఉంది జరాసంధుడికి, అంత పవర్ ఉంది. మొత్తం అంతా తీసుకుని వచ్చాడు. మొత్తం సేనను అంతా తీసుకుని వచ్చి ఇక మథుర పైనకు వచ్చేసాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడే వచ్చాడు మథురకి. అవునా? ఇప్పుడే బృందావనం నుంచి మథురకు వచ్చాడు. వచ్చి ఇక్కడ అలా కంసుడు పిలిస్తే అక్కడ కూలయాపీడని చంపడం జరిగింది. అవునా? తర్వాత మల్ల యుద్ధంలో చాణూర ముష్టికుల్ని చంపడం జరిగింది. తెలుసా మీకు చాణూర ముష్టికు గురించి? సో చాణూరుడి గురించి ఒక పేరుంది తెలుసా మీకు విష్ణు సహస్రనామంలో? గుర్తుందా? ఎవరైనా చెప్తారా? చాణూరుడి గురించి ఏం చెప్తారండి? చాణూర ముష్టిక గుర్తులేదు ప్రభుజీ, ఎప్పుడో చదివి వదిలేసా, రోజు చదవట్లేదు. చాణూరాంధ్ర నిషేధన. అవునా? సో ఇక్కడ ఒక జోక్ ఏంటంటే చాణూరుడు ముష్టికుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు. తెలుసా మీకు? అందుకని ఆంధ్ర ఏమండి మల్ల యుద్ధం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ ఏం లేదు కదా ప్రభుజీ. మధ్యప్రదేశ్ కాదు, చానూరు ఆంధ్ర నిశ్చేదన వచ్చింది అక్కడ. ఆంధ్రప్రదేశ్ అనే పేరు లేదు కదా అప్పుడు. ఏమండి? ఆంధ్రప్రదేశ్ అనే పేరు అప్పుడు ఉందా ప్రభుజీ? ఉంది, ఉంది. ఆంధ్ర అనేటువంటి పదము చాలా 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 భాగవతంలో వచ్చింది. భగవద్గీత భాగవతంలో ఉంది, మహాభారతంలో ఉంది. చాలా పాత పేరు, అది కొత్త పేరు కానే కాదు. ఓకే, చెప్పాను సరదాగా. ఓకే, అయితే ఏం జరిగింది? చాణూరు ముష్టికుల్ని చంపడం జరిగింది. చంపిన తర్వాత కంసుడిని కూడా చంపేశాడు. కంసుడిని కూడా యుద్ధం చేయడానికి ఇప్పుడు కంసుడితో యుద్ధం చేశాడు ఆ కృష్ణుడు. అంటే యుద్ధం అంటే మల్ల యుద్ధం లాగా వచ్చి కొట్టి చంపేశాడు. కానీ
ఆయన దగ్గర ఏమైనా రథమైనా ఉందా కృష్ణుడి దగ్గర? ఆయన దగ్గర సేన ఏమైనా రెడీగా ఉందా? ఏదైనా రెడీగా ఉందా చెప్పండి ఇప్పుడు కృష్ణుడి దగ్గర? ఏమి లేదు. ఏం లేదు. ఒక్కడే ఏమీ వచ్చాడు. లేదు. ఒక్క రథం కూడా లేదు. యుద్ధం చేయాలంటే రథమైనా ఉండాలి కదా. సపోజ్ రథానికి ఎవరైనా పిలిచారనుకోండి, రథం ఉండాలా అక్కర్లేదు? రథం కూడా లేదు. బాణాలు లేవు, కత్తి లేదు, ఏం బాణాలు లేవు, కత్తి లేదు, ఏదీ లేదు, సేన లేదు, ఏమీ లేదు. ఇప్పుడేమో జరాసంధుడు వచ్చేస్తున్నాడు అక్కడ. పెద్ద సేనని వేసుకుని వచ్చేస్తున్నాడు. మొత్తం ఎదుకులాన్ని మొత్తం అంతా కూడా నాశనం చేయాలని చెప్పేసి వచ్చేసాడు. అయితే అప్పుడు కృష్ణుడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ అవతారాన్ని తీసుకుని వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చినటువంటి అవతార ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జరాసంధుడిని చంపనా వద్దా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక రాక్షసుడిని చంపాలంటే చంపేయచ్చు. ఇప్పుడు కంసుడిని చంపితే కంసుడు చంపిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఉంది కృష్ణుడి దగ్గర. ఎవరిని రాజు కింద పెడతారు చెప్పండి కంసుడి ప్లేస్ లో? వాళ్ళ తండ్రిని ఉగ్రసేన్ తండ్రి తాతగా తండ్రి కంసుడి కంసుడు కంసుడు. తండ్రి ఉగ్రసేన మహారాజుని పెడతారు. అవును, సక్సెషన్ ప్లాన్ అనేది ఉండాలి. ఎందుకంటే సామాన్య ఒక రాక్షసుడిని చంపడానికి ఒక రాజుని చంపడానికి చాలా తేడా ఉంటుంది. రాక్షసుడిని చంపితే ఏం పెద్ద డిఫరెన్స్ ఏం అవ్వదు. కానీ ఒక రాజుని చంపితే దానికి సక్సెషన్ ప్లాన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎవరు అనేది ఉండాలి ప్లాన్. కరెక్ట్ పర్సనాలిటీ, కరెక్ట్ పర్సన్ ఉండాలి. చంపినటువంటి వాడైనా రాజు అవ్వాలి, లేకపోతే ఇంకొక రాజునైనా అక్కడ అపాయింట్ చేయాలి. అవునా? రావణాసుని చంపిన తర్వాత రాముడు ఎవరిని పెట్టాడు అక్కడ లంకలో? విభీషణుడు పెట్టారు. విభీషణుడు అలాగా పెట్టారు. ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జరాసంధుడిని చంపితే నెక్స్ట్ మరి ఎవరిని పెట్టాలి అక్కడ? జరాసంధుని పెట్టాలి. సో అందుకని అనుకుంటాడు కృష్ణుడు, నేను జరాసంధుడిని చంపడానికి రాలేదే అని. నేను ఇక్కడ ఉండేటువంటి నా అవతార ప్రయోజనం ఏంటి? భూభారాన్ని తగ్గించడానికి వచ్చాను. భూభారం అంటే చాలా అధర్మపరాయణమైనటువంటి రాజులు, అధర్మపరాయణమైనటువంటి క్షత్రియులు, వీళ్ళందరినీ కూడా చంపేసేయాలి. అప్పుడు భూభారం తగ్గుతుంది. అందుకోసం కదా వచ్చింది. మనం అప్పట్లో సేన చాలా ఎక్కువగా ఉండేది అనమాట. మిలిటరీ స్ట్రెంగ్త్. మనం ఇప్పుడు డెమోక్రసీ ఎట్లుందో అట్లా మిలిటరీ ఉంటాయి కదా, మొత్తం కంప్లీట్ మిలిటరీ కంట్రోల్ అనమాట. చాలా మిలిటరీ ఉంటుంది. ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది మొత్తం. ఇంకా వాళ్ళు టార్చర్ పెట్టేస్తారు. మిలిటరీ కంట్రోల్. ఇప్పుడు ఈ మిలిటరీని మొత్తం అంతా ఫినిష్ చేయాలని. సో కాబట్టి ఆలోచించాడు కృష్ణుడు ఏం చేద్దామని. అలా అనుకుంటూనే 2 రథాలు వచ్చాయి. 2 రథాలు వచ్చాయి. అవునా? కృష్ణుడి రథం పేరేంటి? అర్జునుడు మన బలరాముడి రథం పేరేంటి? ఎవరిని చెప్పగలరా? రథం పేరేంటండి? రథయాత్రలో వస్తాయి కదా. నందిఘోష. నందిఘోష్ ప్రభుజీ. కృష్ణుడి రథం పేరు నందిఘోష. బలదేవుడిది తాళధ్వజ ప్రభు. తాళధ్వజ. అవునా? సో ఈ 2 రథాలు వస్తాయి. ఆ 2 రథాలకు కూడా ఆ రథంలో కూడా నడిపించేటువంటి రథ సారథులు కూడా వస్తారు. కృష్ణుడు కూడా ఒక రథ సారథి ఉన్నాడు. కృష్ణుడి రథ సారథి పేరేంటో తెలుసా మీకు? దారుకుడు. దారుకుడు. కరెక్ట్. సో వచ్చేసినాయి. ఇప్పుడు 2 రథాలు రెడీ, యుద్ధం చేయాలి. సో ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్తారనమాట సంకర్షణుడితోటి, మన బలరాముడితోటి, అన్నయ్య నువ్వు ఎవరు నీకు తెలుసా? నువ్వు ఈ ప్రపంచానికే ఈశ్వరుడివి, సంకర్షణుడివి. యదుకులాన్ని నువ్వు కాపాడాలి. ఈ జరాసంధుడు వచ్చినటువంటి ఈ సేననంతా కూడా చంపేద్దాం. రండి, ఇప్పుడే యుద్ధం చేద్దాం. మనం చేయాల్సినటువంటి పని మనం చేద్దాం. మనం మన 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 పని ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది చేయాల్సినటువంటి పని వచ్చింది. రండి, మంచి సమయం, యుద్ధం చేద్దాం. ఎంతమంది వచ్చారట జరాసంధుడి సేన? 18 లక్షలు. 13 వచ్చారు. 13 లక్షలు. మొదటిసారి 13 వచ్చారు. అంటే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఎంతమంది? 11 అక్షోహిణి. 11 అక్షౌహిణి సేన. పాండవులు ఎంతమంది?
ఏడు అక్షోహిణి 7 అక్షౌహిణి సేన. ఇక్కడ 13 అక్షౌహిణి సేన, 2 అక్షౌహిణీలు ఎక్కువ. మరి కృష్ణుడి వైపు ఎంతమంది ఉన్నారు సేన? ఇద్దరే ఇద్దరే వాళ్ళు ఇద్దరు. ఇద్దరు ఇద్దరే ఇద్దరు, కృష్ణుడు బలరాముడు. మరి బలరాముడు. సరిపోతారా కృష్ణుడు బలరాముడు? చాలా వాళ్ళ శక్తి మంది ఎవరైనా తెగదుడిపే ప్రభు. చాలు చాలు ప్రభుజీ. చాలు. వాళ్ళు కృష్ణ ఒక్కళ్ళే బలరాముడు చాలు ప్రభుజీ. వాళ్ళు ఒక్కళ్ళే చాలు, ఎవ్వరు అవసరం లేదు. అని దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తలుచుకుంటే కౌరవులు గెలుస్తారా? కృష్ణుడు గనక యుద్ధంలో దిగి ఉంటుంటే ఎవరు లేదు. గెలవకుండానే యుద్ధంలో పాండవులు గెలిచారు. దిగితే ఇంకేలా ఉండదు ప్రభు. కృష్ణుడు ఒక్కడే చాలు. అవునా? యుద్ధం చేస్తే ఒక్క మనిషి చాలు, ఇంతమంది అవసరమే లేదు. అంతమందిని చంపేయగలరు కృష్ణ భగవానుడు. అవునా? అది కాబట్టి అప్పుడు ఏం జరిగింది? జరాసంధుడు గట్టిగా తిట్టడం మొదలెట్టాడు. మీలాంటి పిల్లలతోటి నాకు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని, నా కర్మ ఇలా తగలడింది. అయితే అప్పుడు అలా కృష్ణుణ్ణి తిట్టడం మొదలుపెట్టాడు జరాసంధుడు. అసలు నీతో నేను యుద్ధమే చేయను, నువ్వు అసలు క్షత్రియుడివే కాదు, నువ్వు పుట్టింది అక్కడ యశోదకి పుట్టావు, నువ్వు అక్కడ నంద మహారాజ్ యశోదకి పుట్టినటువంటి వాడివి, నువ్వు అసలు నేను నీతో యుద్ధమే చేయాలి, నువ్వు ఐశ్వర్యుడి అని. అయితే సరే చేస్తే నేను ఇతనితో చేస్తా, బలరాముడితో చేస్తా. ఎందుకంటే బలరాముడు క్షత్రియుడు కాబట్టి. ఎందుకంటే బలరాముడు మనకు తెలుసు కదా, రోహిణి దేవి దేవకి గర్భం నుంచి రోహిణి గర్భం లోపలికి వెళ్తాడు కదా, అవును. ఆ విషయం తెలుసా? సో ఓకే, ఈయన క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడితో యుద్ధం చేస్తాడు, లేకపోతే వైశ్యుడితో నాకు యుద్ధం ఏంటి, చచ్చా నేను చేయను. అప్పుడు బలరాముడి వైపు చూసి ఆ బలరాముడితో అంటాడు అనమాట, వెళ్ళి మీరు యుద్ధం చేయండి అని, యుద్ధం చేయండి అని చెప్తారనమాట. సో జరాసంధుడు ఏం చెప్తారంటే బలరాముడితోటి యుద్ధం చేయండి. సో యుద్ధం చేసిన తర్వాత యుద్ధం చేయడం మొదలుపెట్టిన తర్వాత కృష్ణుడు అంటాడనమాట, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడతాం, యుద్ధం చేసేటువంటి వాడు ఇన్ని మాటలు మాట్లాడకూడదు, వచ్చి యుద్ధం చేయాలి, ఉట్టిగానే మాట్లాడద్దా. సో అప్పుడు వాళ్ళు కృష్ణుడి రథం పైన కూడా గరుడ ధ్వజం, కృష్ణుడు ఏమంటాం మనం గరుడ ధ్వజం, కృష్ణుడి రథం పైన ఏముంటుందండి? ఆయన పైన ఉండే హనుమద్ నిర్మితమైన జెండా. నిర్మితమైన గరుడ ధ్వజం. ఓకే ఓకే ప్రభు. ఓకే ప్రభు. అది అర్జునుడిది, అది కృష్ణుడిది గరుడ ధ్వజం. గరుడు ఆయనది తాళధ్వజం, నందిఘోష పైన గరుడ ఉంటాడు. ఆ బలరాముడి దానిపైన తాళధ్వజం. తాళ వృక్షం అంటే ఏంటి? తాటి చెట్టు. తాటి చెట్టు ఉంటుంది. కరెక్ట్. ఎవరి దానిపైన తాటి చెట్టు ఉంది? బలరాముడి పైన తాటి చెట్టు అనమాట. ఈయన పైన గరుడ. సో అయితే అందరూ మధురలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ భవంతుల పైకి వెళ్ళిపోయి, అయితే చాలా ఇంపార్టెంట్ విషయం జరిగితే, క్రికెట్ మ్యాచ్ జరిగితే ఏ విధంగా చూస్తున్నారో అందరు చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో అని. ఆ జరాసంధుడి సేన చూస్తేనేమో మొత్తం అన్ని చోట్ల మొత్తం చుట్టుముట్టేస్తే మొత్తం చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇద్దరే ఇద్దరు, కృష్ణుడు బలరాముడు. అయితే కృష్ణుడు తన ధనస్సును తీశాడు. ఆ ధనస్సు పేరేంటో తెలుసా? కృష్ణుడి ధనస్సు పేరేంటి తెలుసా? సారంగం అండి. సారంగ ధన్వ. కృష్ణుడి పేరు సారంగ ధనస్సు. కృష్ణుడి ధనస్సు పేరు సారంగ. అందుకు తెలుసుకోవాలి ఇవన్నీ మీరు. అవునా? అర్జునుడి ధనస్సు పేరు గాంధీవం అయితే కృష్ణుడి ధనస్సు, విష్ణుమూర్తి యొక్క ధనస్సు సారంగ. అవునా? గద పేరేంటి? కృష్ణుడి గద పేరు కౌముది. సో కాబట్టి ఆ సారంగ ధనస్సుని తీయడం మొదలుపెట్టి అక్కడ ఉండేటువంటి ఎలాగా ఆయన చేస్తారంటే కొట్టడం అనేది, మొత్తం ఉండేటువంటి అందరినీ జరాసంధుడి యొక్క సేనాన్ని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఏనుగులు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, ఎన్నో రథాలు, అసలు చుట్టూ వాళ్ళే ఉన్నారు మొత్తం జనాలు. ఆలోచించండి ఎంతమంది ఉంటారని. 13 అక్షోహిణి సేన అంటే మనం లెక్క పెట్టలేం, లక్షల్లో వచ్చారు. 100 మంది కాదు, లక్షలు కోట్లలో వచ్చారు. అంతమందిని ఒకటేసారి చంపేశాడు కృష్ణుడు బాణాలతో కొట్టి. అయితే మరి వాళ్ళందరినీ చంపినప్పుడు చాలా రక్తం వస్తుంది కదా.
సో అక్కడ అక్కడ వచ్చినటువంటి రక్తము ఏర్లై పారిందంట. అంత దారుణంగా రక్తం వచ్చింది. అంటే అందరి చేతులు తలకాయలు అన్నీ నరికేస్తే అక్కడంతా కూడా మొత్తం అన్ని చోట్ల డెడ్ బాడీస్. అయితే రక్తం అంతా కూడా ఒక ఏర్లై పారుతున్నది అక్కడ. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో అలాగా అది చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అవునా కదా? లక్షల శవాలు చూస్తే ఎలా ఉంటుందంటే చేతులు కాళ్ళు తలలు నరికేసి మొత్తం అంతా రక్తం అన్ని చోట్ల రక్తం పారుతుంటే ఎలా ఉంటుంది అంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్. అది చూస్తే కనుక ఎవరు చూడలేరు, అలా తట్టుకోలేరు. అది చూస్తే చాలా భయం వేస్తుంది మనకి. అవునా? సో ఆ విధంగా అంటే భగవంతుడు ఆయన కనుక యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అని మనకు తెలుసుకోవడానికి ఇది ఒక శాంపుల్ అన్నమాట. భగవంతుడి యొక్క శక్తి అదవుతుందా? భగవంతుడి యొక్క శక్తి అనేది ఇలా ఉంటుంది. భగవంతుడు కనుక చేశాడంటే యుద్ధం చేస్తే ఇలా ఉంటుంది. ఆయన భగవంతుడు తలుచుకుంటేనే ఎవరైనా బతుకుతారు, భగవంతుడు తలుచుకుంటేనే ఎవరైనా చనిపోతారు. అవునా? అయితే జరాసంధుడిని మాత్రమే వదిలిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టేశాడు? జరాసంధుడిని కూడా చంపేయచ్చుగా. ఇంకా ఆయనని మళ్ళా చంపకపోతే వస్తాడు. ఆయన యొక్క స్నేహితులు, ఆయన యొక్క భీముడు రాక్షస వర్గం వాళ్ళందరూ కూడా సంహరించాలండి. భీముడు రాగలుగుతారు ప్రభుజీ. ఈయన చంపితే యుద్ధం ఓడిపో- ఆగిపోతుంది, ఇంకా వాళ్ళందరూ మరణించరు కాబట్టి ఓడిపోయిన కోపంతో వాళ్ళందరూ ఇంకా కూడా రావాలి కొంతమందిని అనే తీసుకొని ఉద్దేశంతో ఆయన చంపారు వెంటనే ప్రభు. మళ్ళీ వస్తాడు. అవును, భీముడు చంపాలి. ఒకటేంటంటే జరాసంధుడిని చంపేటువంటి క్రెడిట్ వచ్చేసి తన భక్తుడైనటువంటి భీముడికి ఇవ్వాలని కృష్ణుడు తలుచుకున్నాడు. అది కూడా ముఖ్యమైనటువంటి విషయమే. ఇంకా ఏంటంటే ఇప్పుడు జరాసంధుడిని చంపితే నెక్స్ట్ ఎవరు రాజుని చేయాలనేటువంటి ప్లాన్ ప్రస్తుతానికి లేదు. ఇంకోటి ఏంటంటే జరాసంధుడిని వదిలేస్తే ఇప్పుడు మళ్ళా ఎంతో మందిని పోగేసుకుని వస్తాడు. అంటే జరాసంధుడిని నమ్ముకొని వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా మనకు తెలిసి వాళ్ళందరూ రాక్షసులే. వాళ్ళందరినీ ఒకటేసారి చంపేయచ్చు. కాబట్టి ఏం చేశారంటే జరాసంధుడు ఏం చేశారంటే చాలా సిగ్గుపడ్డాడు. అంత దారుణంగా ఊడగొట్టేసి జరాసంధుడిని కట్టేసిన తర్వాత మళ్ళా వదిలేశారు. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళావు అని చెప్తే చాలా సిగ్గుపడి ఇంక నేను తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళ్ళిపోతానని ఆయన డిసైడ్ చేసుకున్నాడు జరాసంధుడు. ఇంకా నేను వనాలకు వెళ్ళిపోతాను, ఇంకా నాకు వద్దు. శత్రువులు ఏం చేస్తారు? వనాలకు వెళ్ళిపోతారు, రిటైర్మెంట్ అనమాట. ఇంకా నాకు చాలా సిగ్గుగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అడ్వైజ్ చేస్తారు, లేదు ఏం కాదు, మళ్ళీ ఈసారి మనం ఖచ్చితంగా వెళ్తాం మన దగ్గర. ఇప్పుడు ఏదో లాస్ట్ టైం ఏదో నువ్వు సరిగ్గా చేస్తుంటావు, మేమందరం నీకు సపోర్ట్ ఇస్తాము, సరే ఇంకా ఎక్కువ మందితో వెళ్ళు, ఇంకా చాలా చక్కగా చెయ్యి అని చెప్పేసి. అవునా? సో ఈ విధంగా కృష్ణుడికి జరాసంధుడికి జరిగినటువంటి యుద్ధం ఇది. కృష్ణ బలరాముల యొక్క సేన చాలా తక్కువ, ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు, కృష్ణుడు బలరాముడు. ఇంకెవరు కొంతమంది ఉండొచ్చేమో అంతే. వాళ్ళకి ఏమి అసలు కొంచెం కూడా నష్టం జరగలేదు. కానీ జరాసంధుడి సేన మొత్తం సమూలంగా నాశనం అయిపోయింది. అక్కడ ఉండేటువంటి దేవతలందరూ కూడా దుందుబులు వాయించడం జరిగింది, పూల వర్షాన్ని కురిపించారు. సో అక్కడ ఉండేటువంటి ఆ మధుర వాసులందరూ కూడా చాలా చాలా ఆనంద పరవశంలో వాళ్ళు మునిగిపోయారు. సో కృష్ణ బలరాముడు ఇప్పుడే కంసుడిని చంపేశాడు, తర్వాత జరాసంధుడి నుంచి వచ్చినటువంటి సేనని కూడా చంపేశాడు. సో అందరూ ఒకటే ఆనందం. అందరు కూడా వాళ్ళు తుందుబులు, నృత్యాలు, వీణలు, మృదంగాలతోటి చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచి అద్భుతమైనటువంటి ఒక రిసెప్షన్ కృష్ణుడి కోసం అని అరేంజ్ చేశారు. మొత్తం ఇల్లంతా మొత్తం వీధులు అన్ని కూడా డెకరేట్ చేసేసారు. అందరూ బ్రాహ్మణులు అందరూ కూడా వేద పారాయణ చేస్తున్నారు. మొత్తం అంతా ఒక ఫెస్టివల్ లాగా అయిపోయింది అనమాట. ఎందుకంటే కృష్ణుడు రావడమే ఒక హీరోయిక్ యాక్ట్ చేశాడు. అవును, ఉన్నటువంటి జరాసంధుడి నుంచి మథురావాసులందరినీ కూడా కాపాడడం జరిగింది. సో అంత అద్భుతమైనటువంటి ఇది. తర్వాత జరాసంధుడు తర్వాత ఊరుకోలేదు, మళ్ళా వచ్చాడు. ఈసారి చాలా మంది సేనను తీసుకొని వచ్చాడు, ఇంకా చాలా మందిని. ఈసారి 18 అక్షౌహిణి సేన తీసుకొచ్చాడు. అలా ఎన్నిసార్లు తీసుకొచ్చాడు తెలుసా? 18 సార్లు ప్రభు. 17 సార్లు తీసుకొచ్చాడు. 17 సార్లు తీసుకొచ్చి 17 సార్లు ఓడిపోయాడు. ప్రతిసారి లక్షల్లో వస్తారు జనాలు. అంటే ఒక ఇమాజిన్ చేసుకోండి, 1 కోటి మంది వచ్చారనుకోండి యుద్ధం చేయడానికి, అందరినీ చంపేస్తారు కృష్ణ బలరాముడు. మళ్ళా వెనక్కి వెళ్తాడు, మళ్ళా అనుకుంటాడు వనాలకు వెళ్ళిపోతాను, చీచి నా బతికెందుకని.
మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి లేదు లేదు ఈసారి ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఇస్తాం, మళ్ళా రెడీ చేస్తారు, మళ్ళా వస్తారు, మళ్ళా యుద్ధం, మళ్ళా అందరు చచ్చిపోతారు అట్లాగా. చంచలమైన మనస్సు కదా ప్రభుజీ. సో 18వసారి చివరికి వచ్చాడు అనమాట. 18వసారి ఇప్పుడు వచ్చాడు. ఈసారి 18వసారి ఈసారి కొత్తగా ఒక కొత్త వ్యూహాన్ని తీసుకొని వచ్చాడు. యవనులు ఉంటారు కదా, యవనులలో ఒక రాజు ఉన్నాడు అనమాట, కాల యవనుడు అని. యవన దేశం అంటే ఏంటంటే ఇప్పుడు ఉండే ఇరాక్, ఇరాన్ ఇటు సైడ్ ఉంటారు కదా, తురక దేశాలు ఉంటాయి కదా, వాళ్ళని యవనులు అంటారు అక్కడ ఉండేటువంటి వాళ్ళ. సో యవనులలో రాజు అయినటువంటి కాల యవనుని పిలుచుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? కాల యవనుని ఎవరు పంపించారు తెలుసు? ఎవరు ప్రేరేపించారు? నారదుడే ప్రేరేపించాడు కాల యవనుణ్ణి. నారదుడు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాడు. ఎందుకంటే కలహప్రియుడు కాదు నారదుడు, అదేదో కామెడీ యాక్టర్ కాదు నారదుడు. అర్థమవుతుందా మీకు? అందులో కామెడీ ఏం లేదు. ఇప్పుడు నారదుడు ఆ కంసుడికి ఏం చెప్తాడు? పిల్లల్ని చంపేయని చెప్తాడు. ఎవరిది? మన పిల్లల్ని చంపని చెప్పడు, అంటే అలాగా ప్రేరేపిస్తాడు. ఎవరిది? దేవకి వసుదేవుల యొక్క పిల్లల్ని చంపడానికి ప్రేరేపణిస్తాడు. అందులో కామెడీ సీన్ అయినా ఉందా అందులో? చెప్పండి. లేదు ప్రభు, చాలా బాధాకరంగా ఉంటాను. అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు అలా చేస్తున్నాడు నారదుడు? ఎందుకు అట్లా కంసుడు సరే వదిలేస్తాడు. కంసుడు యాక్చువల్లీ ఏం చేస్తాడంటే దేవకిని చూసి సరే పాపం, సరే పర్లేదులే ఓకే అని వసుదేవుడు తీసుకొస్తాడు అనమాట. మొదటి పుత్రుడిని తీసుకొని వచ్చి అప్పుడే పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చి చేతికిస్తే కంసుడు అరే ఇప్పుడే పుట్టాడు బాబు ఏం చేస్తాంలే సరే తీసుకోపో అని చెప్పి పంపించేస్తాడు. నారదుడు వచ్చి చెప్తారనమాట. వచ్చి చెప్తాడు ఎందుకు ఏమైంది అంటే ఇట్లా వచ్చి నాకు చూపించాడంటే మరి 8వ పుత్రుడుగా చంపేది ఇతను మొదటి పుత్రుడే కాబట్టి వదిలేశారని. అయితే ఈ దేవతను నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు ఏ ఆర్డర్లో కౌంట్ చేస్తున్నారో తెలియదు. నువ్వు మొదటి పుత్రుడు నువ్వు 8 ఉన్నారనుకోండి, మొదటి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి 8 మొదటి నుంచి 8 అని అడుగుతాడు. ఆ మాట విన్న వెంటనే వెళ్ళి చంపేస్తాడు ఆ చిన్న పిల్లాడిని. తర్వాత నెక్స్ట్ అట్లా ఎంతమంది అంటే ఇప్పుడు నారదుడు ఎందుకు అట్లా చేస్తాడు? ఇందులో ఏముంది? కామెడీ సీన్ అయినా ఉందా అంటే? ఎందుకు అట్లా చేస్తాడంటే నారదుడు కృష్ణుడికి కోపం రావాలి, కృష్ణుడు రావాలి కదా. కృష్ణుడు ఎప్పుడు వస్తాడు? కృష్ణుడు రావాలి. కృష్ణుడు ఎందుకు వస్తాడు భూలోకానికి? అర్థమవుతుందా మీకు? కృష్ణ భగవానుడు గోలోకాన్ని విడిచిపెట్టి కిందకి రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఆయనకి సిచ్యువేషన్ సెట్ అవ్వాలి. నచ్చకుండా ఉన్నది చెయ్యాలి, ఆయన కోపం వచ్చే విధంగా ఆయనకి చెయ్యాలి. నచ్చినటువంటి విషయాన్ని చేయాలి. అప్పుడు వెంటనే వచ్చి ఆ కంసుడిని చంపాలి అనేటువంటి ఆ ఇది రావాలి కృష్ణుడికి. కాబట్టి అలా ప్రేరేపణ చేస్తాడు. కాబట్టి ప్రతిదానికి ఒక లీలలో భాగంగా నారదుడు చేస్తారే కానీ ఏదో కలహప్రియం ఇదంతా కూడా చెత్తా చెదారం వీళ్ళందరినీ కూడా ఈ చెప్పే సినిమా ఆర్టిస్టులు బుర్రలేదు వాళ్ళకి. సో కాలయవనుడిని కూడా పంపించింది నారదుడే. సో అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే గర్గముని ఆయన బావగారు ఉంటారన్నమాట. ఆయన ఏం చేస్తారంటే ఆయన సర్కాస్టిక్, ఆయన వ్యంగ్యంగా మాట్లాడతారన్నమాట. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే అందరు నవ్వుతారు. గర్గముడి మీద ఎవరు జోకేస్తే నవ్వుతారు అనమాట. అప్పుడు గర్గమునికి చాలా కోపం వచ్చింది యదురాజుల పైన. అప్పుడు ఆయన ఏం చేశారంటే యదు కులం వాళ్ళందరూ కూడా భయపడేంత విధంగా ఆయన శివుడికి తపస్సు చేసి ఒక కొడుకుని పొందాడు, కాల యవన. ఒక యవన రాజు యొక్క భార్యతోటి ఆయన కొడుకుని పొందడం జరిగింది. అతడే ఈ కాలయవనుడు. ఎవరు ఈ కాలయవనుడు? గర్గముడు చెప్పాడు అనమాట. యదుకులం అందరూ కూడా నాశనం అవ్వాలి. అందరూ కూడా భయపడిపోతారు అట్లాగా. కాబట్టి కాలయవనుడు తీసుకొచ్చారు. సారీ అండి డిస్టర్బ్ కి సారీ. గర్గముని అంటే ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడికి వాళ్ళకి నామకరణం చేసిన గర్గమునేనండి? ఆయనే. ఓకే, హరే కృష్ణ, ఆయనే. థ్యాంక్ యూ. Yes. అప్పుడు కాలయవనుడు పుట్టినప్పుడు నారదుని అడిగాడు అనమాట, అందరికన్నా పెద్ద రాజులు ఎవరు చాలా డేంజరస్ అని. ఒక్క నిమిషము.
హరే కృష్ణ, వినిపిస్తుందా? సో అలాగా అప్పుడు ఏం జరిగిందంటే, అలా కాలయవనుడు పుట్టంగానే అడిగాడు అనమాట, ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజుల్లో అందరికన్నా పవర్ఫుల్ రాజులు ఎవరు? అప్పుడు నారదుడు చెప్పాడు అనమాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ యదుకులం వాళ్ళే అన్నిటికన్నా ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఎవరు ఎక్కువ పవర్ ఉంది, కౌరవులకా లేకపోతే యదుకులానికా? యదుకులానికి ఎక్కువ ఉంది. యదుకులానికే ప్రభుజీ. యదుకులానికి ఎక్కువ పవర్ ఉంది, వాళ్ళకి ఎక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, సో కాబట్టి వీళ్ళు ఉన్నారు అని చెప్తారన్నమాట. సో తెలిసిన తర్వాత అప్పుడు ఈ కాలయవనుడు యుద్ధం చేయడానికని వచ్చేసాడనమాట. సో వెంటనే ఒక ఎంతమంది తెలుసా, 3 కోట్ల మందితో వచ్చాడట. 3 కోట్ల సేనతోటి వచ్చాడు. సో మథురా నగరం చుట్టుముట్టేశాడు కాలయవనుడు. జరాసంధుడు కూడా వచ్చేసాడు, 18 అక్షౌహిణి సేన. అంటే ఈసారి ఒకళ్ళు కాదు వచ్చింది, ఇద్దరు వచ్చారు. జరాసంధుడు వచ్చాడు, కాలయవనుడు, ఇద్దరు వచ్చేసారు. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి? 17 సార్లు వదిలేశాడు కృష్ణుడు జరాసంధుడిని. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా వదిలేదు లేదని చెప్పేసి జరాసంధుడు వచ్చేసాడు. అవునా? సో కాబట్టి ఇప్పుడు కృష్ణ బలరాములు ఆలోచిస్తారు ఏం చేయాలి ఇప్పుడు అని, ఏం చేయాలి అని. ఇప్పుడు కనుక ఓడిపోయినట్లయితే ఏం చేస్తాడు నెక్స్ట్ జరాసంధుడు, చెప్పండి. మొత్తం ఆక్రమించేస్తాడు, మధురని ఆక్రమించేస్తాడు. మధుర ఆక్రమించిన తర్వాత ఏం చేస్తాడు? ఈ రాణుల్ని అదే వాళ్ళ- స్త్రీలని అందరినీ అందరినీ అసలు తెరపట్టేసి వాళ్ళందరినీ కూడా నానా హింసలు చేసి చంపేస్తాడు. హింస చేసి అందరిని చంపేస్తాడు. అంటే కృష్ణుడి ఇప్పుడు నంద మహారాజు, ఆ దేవకి దేవి, అవునా, అందరూ, వసుదేవుడు, దేవకి, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఉగ్రసేనుడిని, అందరినీ కూడా చంపేస్తాడు. అవునా, అందరినీ చంపేస్తాడు, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు వాళ్ళ రాజ్యానికి. అవునా, అందరిని అరెస్ట్ చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కృష్ణుడు ఆలోచిస్తాడు ఏం చేయాలని. కృష్ణుడు ఆలోచించి అనుకుంటాడు, ఇప్పుడు ఒక పెద్ద కోట కట్టాలి అని. ఈ మథురా నగరంలో మనకి ప్రొటెక్షన్ లేదు, ఎవరు అటాక్ చేయలేనటువంటి ఒక ప్రదేశాన్ని మనం ఎంచుకొని అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు కృష్ణుడు. సో కృష్ణుడు అనుకుంటాడు అన్నమాట, ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు కృష్ణుడు? నెక్స్ట్ ఇంకొక చోటకి వెళ్తాడు. ద్వారకాధామానికి వెళ్తాడు. ద్వారకాధామానికి వెళ్తాడు అనమాట. అంటే అప్పట్లో ఆ ద్వారకాధామం అనేది మథురలో ఒక భాగం. మథురా రాజ్యం వాళ్ళదే, అది కూడా ద్వారక కూడా మథురా రాజ్యం వాళ్ళదే. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే కార్నర్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఎవరు రాలేదు కదా అక్కడికి. అక్కడికి అటాక్ చేయడానికి వీళ్ళు రాలేరు కదా. అందుకని అతను ఏం చేస్తారంటే ఒక ద్వీపంలో అక్కడ ద్వారకా నగరాన్ని నిర్మించడానికి వెళ్తాడు. ద్వారకాకి వెళ్ళిపోతారు కదా. సముద్రంలో, సముద్రం లోపల. ఇదంతా కూడా ఒక అందమైనటువంటి లీల అన్నమాట. ఇదంతా కూడా ఒక అందమైనటువంటి లీల. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ద్వారక చూడండి, మథుర, వృందావనం, ద్వారక. ఇప్పుడు 4 ధామ అంటాం కదా, ఏంటా ధామాలు చెప్పండి? 4 ధామాలు. గంగోత్రి, యమునోత్రి, అది అవే అండి? అవా మీరు అడిగేది? ఇవా అండి? మధుర, చార్ధామ్ అంటే ఏంటి? 4 ధామాలు చెప్తారు కదా. బృందావనం, ద్వారక, అది అవా అండి? ద్వారక కూడా కాదు, పూరి, రామేశ్వరం, ద్వారక. పూరి, రామేశ్వరం, ద్వారక, బద్రీనాథ్. మీరు చెప్పండి ప్రభుజీ ఒకసారి మళ్ళీ ప్రియారిటీగా. పూరి జగన్నాథ్ పూరి, బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం. ఓకే ప్రభు, సరే, థ్యాంక్ యూ ప్రభు. బద్రీనాథ్ లో ఎవరుంటారు? నారాయణుడు. ద్వారకలో ఎవరుంటారు? శ్రీకృష్ణుడు. కృష్ణ భగవానుడు. పూరిలో జగన్నాథుడు, ద్వారకాధీశుడు. రామేశ్వరంలో లింగం, శివుడు. రాముడు, శివుడు. అవును, శ్రీరామలింగేశ్వర స్వామి అంటారు కదండి. అవును, ఎస్. సో కాబట్టి ఈ 4 ధామాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి ధామం. అది ద్వారక అంటే అది భగవంతుడి ధామం, అది భగవంతుడి ధామం ఎక్స్టెన్షన్. అది ఇప్పుడు పైన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది కదా, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎక్స్టెన్షన్ అది.
ఎలాగైతే బృందావనం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎక్స్టెన్షన్, ద్వారక కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎక్స్టెన్షన్. అంటే ఇది ఒక లీల అనమాట. అంతేగాని మనము కృష్ణుడు భయపడి పారిపోయాడు అనుకోకూడదు. అర్థమవుతుంది మీకు? కృష్ణుడి పేరు అచ్యుతుడు. కృష్ణుడు ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది. కృష్ణుడు ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి కృష్ణుడు ఇప్పుడు ద్వారకని నిర్మించాలి. కృష్ణుడు ద్వారక నిర్మిస్తేనే కదా మనకి ధామం వస్తుంది. అవునా కదా? మనకి ధామం లేకపోతే మనం ఎట్లా తరిస్తాం? అవునా కదా? సో మన కోసం మన కృష్ణుడు చేస్తాడు అన్ని లీలలు కూడా. సో అక్కడ ఒక చాలా పెద్ద విశాలమైనటువంటి ఒక కోటని కట్టిస్తాడు. విశ్వకర్మ చేత కట్టిస్తాడు అనమాట. అప్పటికప్పుడే వెంటనే అక్కడ కట్టించి అంతా కూడా అక్కడ అది కూడా అది చింతామణి ధామం. అది కూడా మనం ఏం చెప్తాం? చింతామణి ప్రకర సత్మచు కల్పవృక్ష లక్షావృతేషు సురభీర్ అభిపాలయంతం అని చెప్పుకుంటాం కదా. అంటే ఈ ధామాల్లో ఉండేటువంటి ఆ చెట్లన్నీ కూడా కల్పవృక్షాలు. మనకు కనిపించట్లేదు. ఎంతమంది ద్వారకకి వెళ్ళారు? వెళ్ళాను ప్రభుజీ, పంచద్వారకకి వెళ్ళొచ్చాం. వెళ్ళారు కదా, వెరీ నైస్. సో అక్కడ ఉండేటువంటి చెట్లన్నీ కూడా మామూలు చెట్లు కావు. ద్వారకలో ఉండేటువంటి చెట్లు అవన్నీ కూడా కల్పవృక్షాలు. అక్కడ ఉండేటువంటి ప్రతి రాయి కూడా అది రాయిగా చింతామణి. చింతామణి ప్రకర సత్మషు కల్పవృక్ష. అంటే అక్కడ ఉండేటువంటి ఇటుకలు కావు, అక్కడ ఉండేవి కల్పవృక్ష, అవి చింతామణి. అలాగే అక్కడ ఉండేటువంటి చెట్లు కావు, కల్పవృక్షాలు. అలాగా ఇది అద్భుతమైనటువంటి ద్వారకా నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ చాలా అందంగా, ఎంతో అందంగా నిర్మిస్తాడు. అసలు ఎంతో అందంగా ఉంటుంది అన్నమాట. అంత బ్యూటిఫుల్గా అక్కడ వజ్ర వైడూర్యాలతోటి, మరకట మనులతోటి చాలా అందంగా తయారు చేస్తాడు అక్కడ. అలాగే అక్కడ యాదవులందరూ కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తారనమాట. విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. సో అక్కడ కూడా చాలా చక్కగా చేశారు. ఇంకా అసలు మనకి ప్రభుపాదులు వారు చెప్తారు, ద్వారకా నగరం గురించి చాలా అద్భుతంగా వర్ణన ఉంది భాగవతంలో. విన్నారా మీరు? మొదటి అధ్యాయంలో వస్తుంది. గుర్తొచ్చిందా? ద్వారకా నగరంలో ఏ విధంగా కృష్ణుడు బయటికి వెళ్తున్నాడు. కృష్ణుడు చదివాం కానీ కొంచెం కొంచెం మర్చిపోయామని చాలా అందంగా ఉంటుంది. అంటే ప్రభుపాదుల వారు కూడా అంటారు అన్నమాట, ఇప్పుడు మాయాపూర్ని నిర్మించినప్పుడు మీరు మాయాపూర్ని ద్వారకలాగా అందంగా తయారు చేయండి. అంత అందంగా ఉండాలి. అంటే మనం అనుకుంటాం ఏదైనా ఒక సిటీ చూసి, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనిటీ చూసి ఇది చాలా అందంగా ఉందని. కానీ అసలు ద్వారకతో కంపేర్ చేస్తే ఇది వేస్ట్. చాలా అందంగా ఉంటుంది అన్నమాట. సో చాలా 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 అందంగా దాన్ని తయారు చేశారు ఆ ద్వారకా నగరాన్ని. ఓకే, సో ఇది ద్వారకా నగరాన్ని తయారు చేసినటువంటి సన్నివేశం. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ అండి. ఇప్పుడు చెప్పండి. శ్రీ శంకరాచార్యులు వారు 4 మఠాలు నిర్మించారంటారు. ఈ 4 వీటిలోనేనా అండి? చార్ధాముల్లోనేనా అండి? ఓకే. కాదండి, రామేశ్వరం కాదు, శృంగేరి అనుకుంటా, కింద సౌత్ లో. ద్వారక ఒకటి, పూరి ఒకటి చూసామండి మఠాలు కూడా వెళ్ళినప్పుడు. సౌత్ లో శృంగేరి అండి, సౌత్ లో ఓకే. రామేశ్వరం కాదండి. కాశీలో ఉందనుకుంటండి ఒకటి. కాదు, 4 పెట్టారు కదా మెయిన్ గా. కంచిలో ఉందండి ఒకటి. కంచిని మెయిన్ 4లో కౌంట్ చేయరండి. ఓకే, అదే కౌంట్ చేస్తారు 4 మఠాలు, ఒకటి పూరి ఒకటి ద్వారక చూసామండి. మిగతా 2 తెలియదు ప్రభుజీ, అన్న ఐడియా ఉంటుంది? పూరి, ద్వారక, బద్రికాశ్రమం, ఇంకొకటి శృంగేరి. రామేశ్వరం అన్నారు. రామేశ్వరం కాదు, శృంగేరి. ఓకే, శృంగేరి. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ ప్రభుజీ.